నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి స్ఫూర్తిగా నిలిచారు. జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్. గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం. సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి స్ఫూర్తిగా నిలిచారు. జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్. సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. తడువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం అమెరికా తెలుగు అసోసియేషన్ అటా అవార్డు గ్రహీత ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆలయాల, పాఠశాలల అభివృద్ధికి, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడానికి నీటి శుద్ధి ప్లాంట్లను ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లారెడ్డి ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. ఐకమత్యంగా ఉంటే దాతలు ఆర్థిక సహాయాన్ని చేయడానికి ముందుకు వస్తారని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రజలు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగంగా వెళ్లటం వల్ల అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని చెప్పారు. ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి స్పీడ్ గన్ వితరణ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదాలను తగ్గించడానికి స్పీడ్ గన్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లారెడ్డి మాట్లాడుతూ తాను పుట్టిన జిల్లాపై మమకారంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో తనకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలకు క్రీడా పరికరాలు వితరణ చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు చదువు చెప్పిన గురువులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త ఎల్లారెడ్డికి వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. శబరిమాత ఆలయంలో దాత పైడి ఎల్లారెడ్డి ఏర్పాటు చేసిన నీటి శుద్ధీకరణ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్, సహకార సంఘం చైర్మన్ కపిల్ రెడ్డి, సిడిసి చైర్మన్ మహేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పీ శశాంక్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది అందుబాటులో ఇంత తొందరగా వచ్చిందంటే శాస్త్రవేత్తలు అది ఎంతో కష్టపడ్డారు. దాంట్లో ముందుకి పోతూ కూడా తెలిసిన విషయాల్లో దయచేసి మనం గమనించి మన అభివృద్ధి సరిగా జరగాలంటే కొన్ని వైద్య విషయంలో మనం దృష్టి పెట్టాలి. మంచి నీళ్లు వచ్చింది, ఇప్పుడు ఇంకా మీన్స్ పిఎస్సీలు, సిఎస్సీలు అక్కడ సేవలు ఉన్నాయి. కానీ మన కుటుంబంలో ఎవరైనా ఇది పోషకాహారం లోపం ఉంటుందో అట్లాంటివి పిల్లలు ఎక్కడ ఉన్నారు, అది గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ దానికి కలిసి ఒకసారి దృష్టి పెట్టాలి. ఎందుకంటే డాక్టర్ ఎల్లారెడ్డి గారు ఎంతో అది
ఖర్చు పెట్టేసి సౌకర్యాలు చేస్తారు, కానీ అది మనం సరిగా వాడకపోతే ఏం లాభం లేదండి. సో గ్రామస్తులందరూ మీరు ఆదర్శంగా ముందుకు పోవాలి. తాడ్వాయి మండలిలో ఎక్కడ కూడా పోషకాహారం లోపం ఉన్న పిల్లలు ఎక్కడ కూడా లేదు, ఈ మాట మనం తెచ్చుకోవాలి. అట్లానే ఎక్కడైనా డెలివరీ అవుతుందో అది తప్పకుండా సాధ్యమయ్యే వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో, అట్లానే ఇది సి సెక్షన్ లేకున్నా ఇది డాక్టర్స్ చాలా చెప్తారు, ఇది లేదు మీరు తొందరగా ముహూర్తం తీసుకొని ఇది డెలివరీ చేయించండి. అసలు ఇది డాక్టర్ ఎల్లారెడ్డి గారి నుంచి మనం రెండు మాటలు నేర్చుకోవాలి. ఎంత రూరల్ ఏరియాలో ఉన్న వాడికి ఏం ఛాన్స్ దొరకదు అని మాట చెప్తూ ఉంటారు యూత్ లో. అసలు గ్రామం నుంచి జపాన్ వరకు పోయే ఈ సక్సెస్ సాధించిన ఒక ఉదాహరణ ఉంది మన దగ్గర. అది ముందు మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, మన పిల్లలు అది కాన్ఫిడెన్స్ నింపాలని. నువ్వు కూడా సాధిస్తావు, కష్టపడాలి దానికోసం, కష్టపడితేనే అవుతుంది. నువ్వు కష్టపడి నేర్చుకున్న తర్వాత ఏది కూడా వేస్ట్ కాదండి, తప్పకుండా పనికి వస్తుంది. సో వాళ్ళ మధ్యలో అది స్ఫూర్తి రావాలి. ఎస్, తర్వాత తిరిగి మన గ్రామానికి ఏదో కాంట్రిబ్యూట్ చేసే ఒక మనసులో ఉండాలని. అది గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం సొంత నిధులతో ఏర్పాటు చేసిన LED లైట్లు ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చిన్నారం మండల పరిధిలోని జంగంపేట గ్రామంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన LED వీధి దీపాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఇటీవల గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ గారు, అలాగే ప్రభాకర్ అన్న జడ్పీ వైస్ చైర్మన్ సంగారెడ్డి గారు, వెంకటేష్ గౌడ్ గారు, స్థానికంగా చిన్నార మండల సర్పంచులు, ఎంపీటీసీలు, జంగంపేట గ్రామ పంచాయత్ సభ్యులు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు లైట్ల ఇనాగ్రేషన్ ఒకటి చేసుకోవడం జరిగింది. తర్వాత గుడి సమస్య కింద పరిష్కరించుకోవడం జరిగింది. కానీ మార్చి నెలలో మంచి రోజు లేనట్టు ఏప్రిల్లో దాన్ని డేట్ పెట్టుకొని అంతలోపల మనము డోర్ కానీ గజస్తంభం కానీ ఇంతకుముందు వెంకటేష్ చెప్పినట్టు పూజా కార్యక్రమాలు 2.5-3 లక్షలు అయితే అన్నదానం వంటి చూపించావు 5 లక్షలు గజస్తంభం అయితే అన్నీ నేను సమకూర్చాను పాటిస్తూ అది సొంతం కాదు. అందరికీ మీ ప్రాంతంలో అమ్మవారు కూడా అంటే గొప్పగా అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తారని చెప్తా ఉన్నాం. తప్పకుండా అందరి సహకారంతో దాన్ని కంప్లీట్ చేస్తామని మాటిస్తూ, రెండోది మనకు మొన్న నేను వచ్చినప్పుడు సీసీ రోడ్లకు ఎన్ఆర్జీఎస్ రోడ్లకు మనం కొబ్బరికాయ కొట్టుకు వచ్చినప్పుడు వాటర్ సమస్య, పైప్ లైన్ సమస్య చెప్పడం జరిగింది. రేపు సోమవారం నాడు పైపులు వస్తున్నాయి 4.5 లక్షల రూపాయలు. సోమవారం మధ్యాహ్నంలో రైతులు వస్తాయి. ఇవాళ వెంకటేష్ గౌడ్ మన ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. మీ ఇంటికి మాట్లాడి సోమవారం మధ్యాహ్నం వరకు వస్తాయి. మీ బస్సు గిట్ట లెటర్ ఇచ్చిన సర్వే అయింది, తొందరలోనే బస్సు గిట్ట దాని గిట్ట క్లియర్ అయిపోతుంది ఒక 1 వీక్ లోపల. రెండోది ఆ స్కూల్లో ఉన్న ఏంటది ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ గిట్ట ఎలక్ట్రికల్లో చెప్పిన దాని గిట్ట తొందరలోనే ఈ 3-4 రోజుల షిఫ్టింగ్ కోసం నేను మళ్ళీ రేపు పొద్దుగా మాట్లాడతాం. మధ్యాహ్నం పండుగ 2 రోజులు ఉంటుంది. ఎట్లా మనం సోమవారం మంగళవారం అట్లా ఈ 2-3 రోజులలో కంపల్సరీ. ముఖ్యంగా మనకు కొత్త గ్రామ పంచాయతీ మనం డబ్బులు పెట్టినాం, టెండర్లకు స్థలం అందుబాటులో ఉంది. దాన్ని అధికారికంగా పెట్టిన డబ్బులు 15 లక్షలు పెట్టడం జరిగింది. టెండర్లకు పోయింది. ఓ ఇండస్ట్రీతో మాట్లాడినా అది డబ్బులు సరిపోని చెప్పి నేను మొదలు స్టార్ట్ చేయడానికి 15 లక్షలు నా సిడిపి నుంచి పెట్టడం జరిగింది. దాని కంపెనీలతో 25 లక్షలు 40 లక్షలతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకుంటుంది. మళ్ళీ డైరెక్ట్గా మన నారాయణగఢ్ మీటింగ్ వచ్చిరా మీదంతా వచ్చిరా సీఎం డిక్లేర్ చేసాడు ఒక్కొక్క మున్సిపాలిటీకి 75 కోట్లు, 25 కోట్లు, 3 మున్సిపాలిటీకి 75 కోట్లు.
55 గ్రామ పంచాయతీలకు 25 లక్షల చొప్పున 55 × 20 11 కోట్లు. అందులో మీది గిట్ట ఒక 25 లక్షల రూపాయలు మన గ్రామ పంచాయతీ వచ్చింది. జీవో ఇచ్చేసి తెల్లారి నారాయణ మీటింగ్ తెల్లారి 12 గంటల జీవో. అది దాన్ని మనము 20 లక్షలతోటి డ్రైనేజ్ కానీ బ్యాలెన్స్ రోడ్లు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం తిమ్మాపూర్లోని పల్స్ పోలియో కార్యక్రమంలో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం కోటగిరిలోని ఆలయంలో నిర్వహిస్తున్న సప్తభజన కార్యక్రమంలో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయంలో నిర్వాహకులు ప్రత్యేకంగా సన్మానించారు. अभी इनॉग्रेशन नहीं हुआ सर, ये नहीं हुआ वो नहीं हुआ, सब प्रोग्राम दो खतर दाल खेती है ना, कितने खतर दाल है दाल दोनों बस स्वयंभू महादेव भगवान की जय, सिद्धेश्वर भगवान की जय। मानो जरूर ఇప్పుడు నేను బార్సోలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలకు పోలియో డ్రాప్స్ చేసి వస్తున్నాను. ఇక్కడ కూడా కోటగిరి మండలంలో తిరుమలాపూర్ క్యాంప్ పరిధినటువంటి పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సెంటర్, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కూడా పోలియో డ్రాప్స్ను నాతో వేయించారు. వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తల్లులు బిడ్డలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే చివరి వరకు ఆయన ఆరోగ్యంగా ఉంటారు. ఈ పుట్టుకతో రోగాలు మొదలైతే మనం ఇవన్నీ పాటించకపోతే, పౌష్టికాహారం తినకపోతే, కడుపు నిండా భోజనం లేకపోతే రోగాలకు గురైపోయి తల్లి ఆరోగ్యంగా ఉండదు, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండదు. ఇక పుట్టిన కాడి నుంచి ఏదో రోగాలు, ఆ రోగాలు ఖర్చు పెట్టడానికి ₹1,00,000 అప్పులు చేయాలి, ఆస్తులు అమ్ముకోవాలి, బాధపడాలి. ఆ బాధ లేకుండా, ఆ ఇబ్బంది లేకుండా, దవాఖాన ఖర్చు లేకుండా, దవాఖానకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే ఇది చాలా బాగుంటుంది. సమాజం బాగుండాలంటే సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు బాగుండాలి. పుట్టుకతోనే బలంగా పుట్టాలి. కనీసం పుట్టే బిడ్డ 2.5 కిలోల కంటే తక్కువ పుట్టదు. బరువు 2.5 కిలోల కంటే తక్కువ పుట్టిందంటే బలహీనం ఉన్నట్టు లెక్క. తర్వాత పెరగవచ్చు, కానీ ఆరోగ్యవంతమైనటువంటి శిశు జన్మిస్తే చివరి వరకు ఆరోగ్యకరంగా ఉంటారు. వాడు వెనకటికి ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడేమో ఆపరేషన్లు, సిజరింగ్లు వెనకటికి ఎక్కడ ఉన్నాయి? నార్మల్ డెలివరీ అయ్యేవారు. ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా ఉండేది, కష్టపడేది, తినేది. ఇప్పుడు అన్నీ కూడా మార్చి ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోకి ప్రభుత్వం ఈ యొక్క అలవాటును మార్చి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ పోలియో డ్రాప్స్ చేసిన సందర్భంలో గర్భిణీ స్త్రీలకు, ఆడబిడ్డలకు నా యొక్క విజ్ఞప్తి, మీరు ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని సద్వినియోగపరుచుకొని మీ ఆరోగ్యాన్ని, మీ బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా. పోలియో మహమ్మారిని తరిమివేసేందుకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ బి పాటిల్ తెలిపారు. జిల్లాలో 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను సూచించారు.
పోలియో మహమ్మారిని తరిమివేసేందుకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీ జితేశ్వరి పాటిల్ తెలిపారు. జిల్లాలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై చిన్నారులకు చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా కారణంతో ఈరోజు పోలియో చుక్కలు చిన్నారులకు వేయలేకపోతే నేడు, రేపు 2 రోజుల పాటు సోమవారం, మంగళవారం సిబ్బంది ఇంటింటికి తిరిగి ఇంకా ఎవరైనా వేసుకోని వారు ఉంటే గుర్తించి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఇంతకుముందు వేయించినా సరే మరోసారి బిడ్డకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని సూచించారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా చిన్నారుల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, వైద్యులు సుజాయత్ అలీ, మారుతి బాబు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. జీరో టు 5 years చిల్డ్రన్స్ పల్స్ పోలియో కోసము 1,03,698 మందిగా గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా 638 బూత్స్ ద్వారా కవరేజ్ కోసం ఫస్ట్ డే బూత్ కవరేజ్, సెకండ్ అండ్ థర్డ్ డే హౌస్ టు హౌస్ విజిట్ కవరేజ్ ద్వారా 638 బూత్స్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా సూపరింటెండెంట్ అజయ్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా హాస్పిటల్లో ఈ యొక్క పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో ఈ యొక్క 3 days కూడా మా యొక్క వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంస్, ఎంటైర్ వైద్య సిబ్బంది, సూపర్వైజర్స్, మెడికల్ ఆఫీసర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, డిప్యూటీ డిఎంహెచ్ఓస్ అందరూ కూడా కలిసి ఈ యొక్క పల్స్ పోలియో ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసము పక్కా ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాము. దీంట్లో మనకి ఎల్లారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లోని నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లి గ్రామంలో శనివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శశంకర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, 4 ఎస్ఐలు, 70 మంది పోలీస్ సిబ్బందితో గ్రామం అంతా సోదా చేసి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లి గ్రామంలో ఈరోజు టీఎస్పీ ఎల్లారెడ్డి, సిఐ ఎల్లారెడ్డి, ఎస్ఐలు నాగిరెడ్డిపేట్, గాంధారి, లింగంపేట్, ఎల్లారెడ్డి, ఇతర పోలీసు అధికారులు 70 మందితో కలిసి రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల వల్ల కలిగే ప్రయోజనాలు, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు. సాధారణ ప్రజల్లో సోదాలు సందర్భంగా సుమారు 80 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను అదుపులోనికి తీసుకున్నారు. వీటిలో నెంబర్ ప్లేట్ లేని 12 ద్విచక్ర వాహనాలు, డిఫాల్టర్లపై చర్యలు తీసుకుంటారు. ప్రజల్లో స్పందన చాలా బాగుంది. అన్ని శ్రేణుల సిబ్బంది, 70 మంది పోలీసు సిబ్బంది ఈ కార్డన్ మరియు సర్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమంలో 200 మంది తాండూర్, అక్కంపల్లి గ్రామాలకు చెందిన గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఆడికి పోతేనే వాళ్ళకి టైం ఉండదు మాట్లాడడానికి. గతంలో సిటీలో ఉండే ఈ సీసీ కెమెరాల సంస్కృతి ఇప్పుడు గ్రామాలలో కూడా వచ్చింది. కొన్ని విలేజెస్ అయితే అన్ని విలేజ్ 100% మండలంలో 100% సీసీ కెమెరాలు ఉన్నాయి. తాడ్వాయి మండలంలో 100% విలేజ్లలో సీసీ కెమెరాలు పెట్టినారు. కొత్త నేరస్తుడైనా సరే ఆ ఫోటో చూసి ఎవడెవడు గుర్తుపడతాడు, గీడ్సారని చెప్తారు. నిన్న ఒక లేడీ తిమ్మారెడ్డి, తిమ్మాపూర్ విలేజ్ ఎక్కడో ఉంది, ఏమైనా సప్లై చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, కలిగి ఉన్నా, సేవించినా కూడా నేరాలే. కాబట్టి
మన నియోజకవర్గంలో అంటే మన నాకున్నటువంటి ఆర్ పోలీస్ స్టేషన్లో గాంధారిలో ఎక్కువగా గంజాయి పండించే సంస్కృతి ఉంది. ఈ మధ్య కూడా కొన్ని గ్రామాలలో ఆ గంజాయి కల్టివేషన్ చేయడం అవన్నీ మేము కేసులు పెట్టడం జరిగింది. మన లింగంపేట మన నాగిరెడ్డిపేటలో కూడా గతంలో ఒక 2-3 కేసులు కావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయొచ్చు. మీకు కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి అధికారికి చెప్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పోలీసే, మేము ఒక్కరమే పోలీస్ కాదు, ప్రతి వ్యక్తి కూడా పోలీసే యాజ్ పర్ చట్టం ప్రకారం. కాబట్టి మీరు 1930 ఇంతకుముందు వేరే నెంబర్ ఉండే, అది పెద్దగా ఉందని చెప్పేసి రీసెంట్గా ఒక నెల కింద 15 రోజుల కింద నుంచి 1930 ఒక నెంబర్ డయల్ చేసి మీరు ఎక్కడైనా నష్టపోతే, ఆన్లైన్లో ఏమైనా మోసపోతే వాళ్ళకి ఫోన్ చేయాలి. వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, ఏ పోలీస్ స్టేషన్ కింద వస్తుందని. మాకు మళ్ళీ మెయిల్ వస్తుంది, మాకు పలానా వ్యక్తి పలానా ఇట్లా కేసు పెట్టిండని. మేము ఏం చేస్తాం, వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకొని మళ్ళీ కేసు నమోదు చేస్తాం. మీరు ఇంటికాడ కూర్చొని కేసు నమోదు చేయొచ్చు, సైబర్ క్రైమ్ నేరం. 1930 ఫోన్ చేసి చెప్పండి. ఆన్లైన్ ఓపెన్ ప్లేస్లో ఒక డెడ్ బాడీ ఉంది, చనిపోయిండు. ఏమైంది, ఆ ఫేస్ గుర్తుపట్ట రాకుండా మార్నింగ్ లేచే వరకు ఆ పందులు తింటున్నాయి. ఆయన 100 కాల్ చేసిండు. ఆయన చూసేటప్పుడు పందులు తింటున్నాయి ఫేస్. అది చూస్తే ఆ ఫేస్ చూస్తే ఘోరంగా ఉంది, మొత్తం చర్మం అంతా పోయింది. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టంగా మీకు తెలిసిందే. ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా జాబ్స్ పడుతున్నాయి, పేపర్లో రోజు చూస్తున్నాము. కాబట్టి మీరు యూత్ ఎవరైతే చదువుకున్నారో, మీరు టెక్నికల్ ఉంటే టెక్నికల్ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగము, లేదు ప్రైవేట్ ఇంకా వేరే ఇతర, ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరున అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక నుంచి ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. నెంబర్ 1, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అవసరమైతే మీ దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా, ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, ఇటున్నటువంటి పెద్దవాళ్ళకు, అందరికీ, సర్పంచ్లకు, ఎంపీపీ గారికి, మా పోలీస్ శాఖ అందరి తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి స్ఫూర్తిగా నిలిచారు. జిల్లా కలెక్టర్ శ్రీ జితేశ్వరి పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.